రాత్రికాల ప్రార్థన. ప్రేమామయుడా, కరుణామయుడా, మమ్మల్ని అందరినీ అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన కృపగలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మాకు తోడయున్నందుకు వందనాలు. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రతి ప్రయాణములోనూ మీ దేవదూతల కంచె దయచేసినందుకు ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు మమ్మల్ని ముట్టకుండా, మా కుటుంబ సభ్యులను తాకకుండా ఈ రోజున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు నాయన. మా ప్రతి పనిలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. ఏ లోటు, ఏ లేమిని ఈరోజు మేము చూడకుండా సమృద్ధిని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఈ రోజున మేము నీరస పడిపోకుండా, బలహీన పడిపోకుండా, అజ్ఞానముతో జీవించకుండా సమస్తాన్ని మీరే మాకు దయచేసినందుకు, సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 27వ వచనం ద్వారా మీరు తెలియజేస్తున్నారు, నీవు ఏకరీతిగా ఉండు దేవుడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అని. ఎస్ లార్డ్, అవునయ్యా. ఈ రోజున మా సొంత వారు, మా బంధువులు, మా స్నేహితులు అందరూ కూడా మారిపోవచ్చేమో. మాకున్న ధనాన్ని బట్టి, మాకున్న స్టేటస్ను బట్టి, అయా మేము చేస్తున్న ఉద్యోగాలను బట్టి, మా మాట తీరును బట్టి, మేము ధరించిన వస్త్రాలను బట్టి, ప్రతి వాటిని బట్టి మనుష్యుల యొక్క ఆలోచన విధానం మారుతూ ఉండొచ్చేమో, కానీ ఏకరీతిగా ఉండే దేవుడు అని, మేము ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దీనదశలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఏ విధంగా మేమున్నా ఏకరీతిగా మమ్మల్ని చూసే దేవుడవు, మమ్మల్ని ప్రేమించే దేవుడవు. ఆయా నిరంతరము యుగ యుగములు మీరు మాకు తోడై ఉండే దేవుడవు అని మరొకసారి ఈ లేఖనాల ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో అయా వారి కుటుంబ సభ్యుల చేత, వారి స్నేహితుల చేత అవమానింపబడుతున్నారో, దూషించబడుతున్నారో, అయా మీ వైపు చూస్తుండగా ఏకరీతిగా ఉండే దేవా, మీరే వారిని ఆదరించండి. మీ ప్రేమ వారిపైన కుమ్మరించండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా నాయన బ్రతిమాలుతూ ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున వారిని గూర్చి అడుగుతున్నాం. కృప చూపించండి తండ్రి. వారు అనుకుంటున్న ప్రతి కార్యాలు కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో నెరవేర్చండి. వారి యొక్క ప్రతి ఆలోచనను కూడా సఫలపరచండి తండ్రి. వారి ప్రతి ప్రార్థన అవసరతను కూడా తండ్రి మీరే వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అయా, వ్యాధుల చేత, బలహీనతల చేత, శరీరంలో ఎన్నో రకాలైన తండ్రి రోగాల చేత అనేక మంది బిడ్డలు ఈ రాత్రిన మీ పాద సన్నిధిన చేరి ప్రార్థన చేస్తూ ఉండగా కృప దయచేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యమును వారందరికీ అనుగ్రహించండి. బలహీనతలన్నిటినీ యేసు నామంలో కొట్టివేయండి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులను యేసు నామంలో లయపరచండి తండ్రి. ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభువా. డిప్రెషన్లో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు ఇంకా తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారయ్యా. మోసపోయిన వారు, నష్టపోయిన వారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు అనేకులు ఉన్నారయ్యా. వారందరిని బట్టి మేము అడుగుతుండగా వారిని ఆర్థికంగా బలపరచండి. వారి ఎదుట మోసుకుపోయిన ప్రతి ద్వారమును తెరవమని అడుగుతున్నాం దేవా. ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే గృహాలు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి నాయన. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సఫలపరచండి తండ్రి. అయా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును వారికి మీరే దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా గర్భఫలం లేక ఈ రాత్రికాల సమయంలో దుఃఖిస్తూ కన్నీరు కారుస్తున్నారో దయ చూపించండి. గర్భఫలాన్ని మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా.
అయ్యా, ఎంతోమంది యవన బిడ్డలు మార్గం తప్పిపోతున్నారు, వ్యసనాలకు గురవుతున్నారు, బెట్టింగ్స్ అని తండ్రి ధనాన్ని వృధా చేసుకుంటున్నారు. కృప చూపించండి, వారి హృదయాన్ని మార్చండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి దయచేయండి. అయా, భార్య భర్తల మధ్య విభేదాల వలన ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి, పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. కృప చూపించండి, భార్యాభర్తల మధ్య ప్రేమను వృద్ధిపరచండి తండ్రి. అశాంతితో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించి శాంతిని సమాధానాన్ని స్థాపించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. ఈ రాత్రిన ప్రయాణాల్లో పనుల్లో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. దేశానికి కావలిగా ఉన్న ప్రతి సైనికులను, వారి కుటుంబాలను బహుగా దీవించి కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. వివిధ దేశాల్లో ఉంటున్న మీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి క్షేమాన్ని దయచేయండి అయ్యా. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో కూడా వారు సఫలత సాధించడానికి కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో అలసిపోయి ఉన్నాము, మేమందరం కూడా సేద తీరబోతున్నాము. మా అందరిని జ్ఞాపకం చేసుకునండి. నిద్రలేమి, పీడకల సమస్యల చేత ఎవరం కూడా ఇబ్బంది పడకుండా కృప దయచేయండి అయా. అపవాది, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా, మా గృహాన్ని ముట్టకుండా కాపాడమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొని మిమ్మల్ని స్తుతించుకోవడానికి అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.